నమస్కారం. ఇవాళ నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. చట్టాలు చట్టుబండలవుతుంటే దురాచారాలకు రెక్కలొస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో నిర్భయంగా సాగుతున్న మాతమ్మ చిందులు, శ్రమదోపిడికి గురై పొగసోకుతున్న బీడీ కార్మికుల వ్యధ, చివరి అంకంలోనున్న సంతపేట మార్కెట్. ఇవి ఈ వారం నెల్లూరు విశేషాలు. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండంటూ ప్రభుత్వం చట్టాలు చేసి చేతులు దులుపుకుంది. ఆర్భాటపు ప్రచారం తప్ప ఆదుకునే దిక్కులేడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆకాశంలో సగమంటూ అందలానికి ఎత్తేసి ఆచరణలో పాతాళానికి తొక్కేస్తుంటే దురాచారాలు మారేదెప్పుడు అంటున్న మాతమ్మ వ్యవస్థపై ఈ వారం నెల్లూరు. సంస్కృతి సత్సంప్రదాయాలతో స్త్రీలను భరతమాతగా పిలుచుకునే మన దేశంలో ఆచారం కట్టుబాట్ల పేరుతో మహిళలపై సాగుతున్న దురాచారాలకు అడ్డుకట్ట వేస్తున్న దాఖలాలు మరగ్యం. చట్టాలు చేయడం తప్ప ఆచరణలో అమలు చేయని అధికారుల అలక్ష్యం అబలలను ఆటవస్తుగా చేస్తున్న సమాజానికి కొమ్ము కాస్తూనే ఉంది. చట్టాలు చేసి 14 ఏళ్లు దాడుతున్నా వేసమెత్తు మార్పులేని మాతమ్మ చిందులు నేటికీ కొనసాగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. తెలంగాణ పరగణాల్లో జోగినిగా, సర్కారు జిల్లాల్లో దేవదాసిగా, కోస్తా జిల్లాల్లో మాతమ్మలుగా రకరకాల పేర్లతో మగవుల మానాలతో ఆడుకునే దుస్సంప్రదాయం నేటి హైటెక్ పాలనలో కొనసాగటం సిగ్గుచేటు. మారుమూల గ్రామాలకు ఈమెయిల్ సౌకర్యమని చెప్పుకునే పాలకులు స్త్రీలను ఆటబొమ్మలుగా చేస్తున్న ఈ వ్యవస్థను నిర్మూలించలేకపోవడం అసమర్థతకు దర్పణం. మూఢాచారాల ముసుగులో దేవతగా పిలుస్తూనే లైసెన్స్ ఇచ్చిన వ్యభిచారినిగా మార్చి గ్రామ ఆస్తిగా చేసి కామదాహం తీర్చుకుంటూ మదపిచ్చి పట్టిన మగరాయుళ్లకు అమాయక మగవులను బలిపశువులుగా చేస్తున్న మాతమ్మ వ్యవస్థను వ్రేళ్లతో సహా పెకిలించలేని ప్రభుత్వ అసమర్థతను పచ్చికల పార్వతి అనే ఈ మాతమ్మ నిలదీస్తుంది. 9 సంవత్సరాలు చేస్తున్నాను. చినపరెడ్డిపల్లి గొల్ల, పెద్ద గొల్ల గురవయ్య మాకు బొట్టు కట్టింది. నెల్లూరు అవతల ఈదూరులో కొలువు చేస్తున్నాయి. తిరణాలు చేస్తున్నలేకి ఆడ చెంగాళమ్మ తిరణాలు చేస్తున్నలేకి ఆడ బస్కులు తీస్తా ఆడుతూ ఉండేలేకి అప్పుడు ఒక ఆయన 10 మంది వచ్చి లాగినారు. 10 మంది వచ్చి లాగేలేకి నేను వాళ్ళకి చెప్పకపోయేలేకి తడదట్టి మేసం తిప్పేలేకి అప్పట సరే అని చెప్పండి. మళ్ళీ నా మీద పోటీకి వచ్చి ఆవిడ నువ్వు ఆడు అని చెప్పి అన్నారు. నేను ఆడుతూనే ఉన్నాను కదా అని చెప్పాను. ఆవిడ పట్టుకొని పొత్తుగడుగు బట్టి తన్నేలేక తలకాయ అట్లా వంకునేసేలేకి ఆవిడ ఏమి మేము ఇచ్చిన డబ్బు కదా ఆడుదురు అని చెప్పి మళ్ళీ వచ్చి లాగినారు. ఆ బాధతోనే మళ్ళీ ఆడే నేను. మూఢనమ్మకాలతో ముక్కు పచ్చలారని పసిబాలికలను ఆచారం పేరుతో వ్యభిచారానికి పురిగొల్పుతున్న ఈ మాతమ్మలంటే ఏమిటో తెలుసుకుందాం. బ్రహ్మజ్ఞానం కలిగించే షట్చక్రాలు ఎక్కడున్నాయో చూపమంటూ కాలజ్ఞాని వీరబ్రహ్మను నిలదీసి కట్టుకున్న భార్యను కసాయిలా నరికి బ్రహ్మతత్వాన్ని పొందిన కక్కయ్య వంశీకులు అరుంధతీయులు. నిరక్షరాస్యత అస్పృశ్యతతో గ్రామ శివార్లలో జీవించే అరుంధతీయుల కులదైవం ఈ మాతమ్మ. సరైన వైద్యం లేక పుట్టిన పిల్లలు అనారోగ్య కారణాలతో మృత్యువాత పడితే అది దేవత ఆగ్రహంగా తలుస్తారు ఈ అరుంధతీయులు. అందుకు పరిహారంగా వీరి కులదైవమైన మాతమ్మకు పూజలు చేసి మొక్కుకుంటారు. తమకు బిడ్డ పుడితే నీ గుడి ముందు వదిలిపెడతామని, నీ సొత్తుగా భావించి పూజిస్తామనేది వీరి మొక్కు. అలా మాతమ్మ గుడి ముందు మొక్కుకున్న వారికి సంతానం కలిగిన వెంటనే గుడి ముందుకు తెచ్చి వదిలివేస్తారు. అప్పటి నుండి ఆ బిడ్డకు మాతమ్మ పేరు సార్థకమైపోతుంది. తమ కులదేవత సొత్తుగా ఆ పాపను పెంచి యుక్త వయసు రాగానే ఆ యువతిని గ్రామ సొత్తుగా చేసి వదిలివేస్తారు. ఇందుకోసం ఇక్కడ జరిగే తతంగం ఆశ్చర్యకరం, జుగుప్సాకరం. యుక్త వయసుకొచ్చిన మాతమ్మను అందంగా అలంకరించి ఆ ఊరి యాదవ కులస్థుడైన పెద్ద గొల్లచేత గవ్వలదండ మెళ్ళో వేయిస్తారు. దాంతో మాతమ్మగా మారి గ్రామ సొత్తైపోతుంది. అనంతరం ఆ ఊరి పెద్ద కామదాహం తీర్చేందుకు జాతరలో బలిచ్చే పశువుల అందంగా అలంకరించి తప్పెట్ల మోతల మధ్య ఊరేగిస్తూ తీసుకెళ్తారు. తనకు ఇష్టం లేకున్నా ఆ మాతమ్మ ఈ వ్యభిచార వృత్తి కొనసాగించాల్సిందే. పైగా ఈ వ్యభిచారానికి భక్తి పేరుతో మాతమ్మగా ఆ యువతిని భావించి పూజించడం మరీ విడ్డూరం. ఇలా వ్యభిచరించడం ఆ యువతి ఇష్టం మేరకే జరుగుతుందని సర్ది చెప్పుకోవటం దారుణం.
ఒకరి వెంట మరొకరుగా ఆ యువతితో తమ కామదాహం తీర్చుకుంటూనే మాతమ్మగా చెంపలు వేసుకోవటం బలహీనులపై బలవంతుల అకృత్యాలకు నిదర్శనం. ఈ కార్యక్రమం అయిన తదుపరి ఆ యువతి గ్రామదేవతల జాతరలో ప్రజల సుఖశాంతుల కోసం మాతమ్మ చిందులు వేస్తూ జీవించాలి. జాతరలో గుడి ముందు ముగ్గులు వేయటం, గ్రామ పెద్దలకు తన కురులతో తాకించి ఆనందింపజేయటం, చిత్తుగా కళ్ళు దాగి వేపమండలు చేతబట్టి గ్రామమంతా చిందులు వేయటం, నిర్వాహకులు ఇచ్చిన సొమ్ముతో పొట్టపోసుకోవటం ఇది మాతమ్మల జీవనచర్య. స్త్రీని దేవతగా ఆరాధిస్తూ భరతమాతగా పిలుచుకునే భారతావనిలో ఇంతటి నీచవృత్తితో ఉన్న ఈ మాతమ్మలను ప్రశ్నిస్తే